రాధాపి అరుణ 12 గంటల పాటు నిర్విరామంగా 11 అన్నమయ సంకీర్తనలు ఆలపించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఇక మధురమి మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గాన సభలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి గాయనిమణులకు అవార్డులు అందజేసి అభినందించారు. రికార్డ్స్ ప్రతినిధులు ధృవీకరణ పత్రాలు మెమోంటోలు అందజేశారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని గాయనిమణులను అభినందించారు. నా రాష్ట్ర అధ్యక్షులు సత్యం గారు మాట్లాడతారు ఇప్పుడు. ఓం సభాయ నమః. ఈరోజు మధురమి మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో రాధ గారు, అరుణ గారు ఇద్దరు ఉదయం 8 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 8 గంటల వరకు అంటే నిర్విరామంగా 12 గంటల పాటు 111 అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి మనందరినీ రంజింపజేయడమే కాకుండా జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో తమ పేరుని నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పేసి సగౌరవంగా ప్రకటిస్తున్నాము. ఈ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 1954లో టైసన్ మైక్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. వీరి ఆధ్వర్యంలో ఎన్నో రికార్డులను, మానవులు సృష్టిస్తున్న అద్భుతాలను, రికార్డులను సమాజానికి తెలియజేసి వాళ్ళందరినీ ప్రోత్సహించే ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది. ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రికార్డ్స్ బుక్లో నమోదు చేయడం జరిగిందని వివరిస్తూ వారిని అభినందిస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి, చాలా చక్కగా మాట్లాడారు. అదే వీరు సత్యం గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమాజ అభ్యున్నతి కోసం విశేష సేవలను అందిస్తున్నారు. వారికి చిరు సత్కారం. అభినందన భవానీ గారి చేతుల మీదుగా వారికి చిరు సత్కారం. తర్వాత ఇప్పుడు అభినందన భవానీ గారికి అభినందనలు. మా ఆడబిడ్డలు ఇద్దరికి, అరుణ గారికి, రాధ గారికి, వారిని ఎంకరేజ్ చేసినటువంటి కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు. కార్యక్రమంలో బింగ నరేందర్ గారు, సత్యం గారు, సంయుక్త గారు, వ్యాఖ్యాత గారు చాలా అపురూపంగా, నిజంగా మీరు అన్నమయ్య కీర్తనల్ని అంటే వాటిని మనకు అందించడం జరిగిందో ఆ పవిత్రతను అర్థం చేసుకొని పరకాయ ప్రవేశం చేసినట్టుగా మీరు వాడడం అనేది ఒక అద్భుతం. అయితే ఇందాక మాట్లాడుతూ సంయుక్త గారు ఒక మాట, గుండె కలుక్కు అనే బాధ కలిగే మాట. కారణం ఏంటంటే మేము పాడే పాటల్ని విని సంతోషిస్తే, చప్పట్లు కొడితే అదే మాకు ఆనందం, అదే మాకు తృప్తి అనే మాట ఇక్కడ ఆమె అన్న ఆ ఒక్క పదం మీద ఒక పుస్తకం రాయొచ్చు. కారణం ఏంటంటే ఈ ఆరాధన, భక్తి అనే ఆనాటి పవిత్రత ఈ కాలంలో మాయమైపోతుంది అనడానికి నిదర్శనం.